హాయ్, ఈ వీడియో ద్వారా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సిఓడి అనాలిసిస్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. దానికంటే ముందుగా అసలు ఈ సిఓడి అంటే ఏంటి, ఎందుకు అనాలిసిస్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. సిఓడి అంటే ఒక బ్యాక్టీరియా గ్రోత్ అవ్వాలి అంటే ఆ బ్యాక్టీరియాకు ఫుడ్, వాటర్, ఎయిర్ అనేది అవసరం ఉంటుందని తెలుసు కదా. అలాగే ఈ వాటర్లో గ్రోత్ అయ్యే బ్యాక్టీరియాకి కూడా ఫుడ్, వాటర్, ఎయిర్ అనేది అవసరం ఉంటుంది. అయితే ఈ వాటర్లో గ్రోత్ అయ్యే బ్యాక్టీరియా అనేది వాటర్లో ఉండే ఆక్సిజన్ని డిమాండ్ చేస్తుంది. అంటే వాటర్లో ఉండే ఎయిర్ని వాటర్లో గ్రోత్ అవుతున్న బ్యాక్టీరియా అనేది యూస్ చేసుకుంటుంది. సో ఈ వాటర్ అనేది యూజ్లెస్ అవుతుంది. ఇలా చెడిపోయిన వాటర్ని దేనిలో అయినా యాడ్ చేసే ముందు టెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్లో ఉండే ఆక్సిజన్ను యూస్ చేసుకొని బ్యాక్టీరియా గ్రోత్ అవుతుంది కదా. ఈ వాటర్ని డైరెక్ట్గా నదులు, సముద్రాలు వంటి వాటర్లో మిక్స్ చేస్తారు. ఇలా మిక్స్ చేస్తున్న వాటర్లో ఆక్సిజన్ ఉండదు, ఇంకా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది కదా. దానివల్ల నదులలో పెరిగే చేపలు వంటివి చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు మనకు కూడా చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిఓడిని ఎలా అనాలిసిస్ చేయాలో క్లియర్గా నేర్చుకుందాం. అయితే ఈ సిఓడి అనాలిసిస్లో నార్మల్గా 20 ml శాంపుల్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ శాంపుల్లో సిఓడి కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు శాంపుల్ అనేది డైల్యూషన్ చేయాల్సి ఉంటుంది. సిఓడి కంటెంట్ ఎక్కువగా ఉంటే డైల్యూషన్ కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ముందుగా తక్కువ డైల్యూషన్ నుంచి ఎక్కువ డైల్యూషన్ చూద్దాం. అయితే ముందుగా తక్కువ డైల్యూషన్ కాబట్టి 2 డైల్యూషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 2 డైల్యూషన్ చేయాలి అంటే శాంపుల్ అనేది 50 ml తీసుకోవాల్సి ఉంటుంది. 50 ml డిస్టిల్ వాటర్ తీసుకొని 100కి మేకప్ చేయాల్సి ఉంటుంది. ఇలా 100కి మేకప్ చేసుకున్న శాంపుల్ అయితే సిఓడి ట్యూబ్లో 2-3 టైమ్స్ మిక్స్ చేసుకొని దాని నుంచి 20 ml శాంపుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ 80 ml శాంపుల్ అనేది వేస్ట్ అయినట్లే. అయితే ఈ 2 డైల్యూషన్ శాంపుల్స్లో సిఓడి కంటెంట్ అనేది అప్రాక్సిమేట్గా 2000 లోపు ఉంటుంది. ఇప్పుడు 5 డైల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ 5 డైల్యూషన్ శాంపుల్ ప్రిపేర్ చేయాలి అంటే శాంపుల్ని 20 ml తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 20 ml శాంపుల్లో 80 ml డిస్టిల్ వాటర్ని యాడ్ చేసి 100కి మేకప్ చేయాల్సి ఉంటుంది. 100కి మేకప్ చేస్తున్న శాంపుల్ నుంచి 20 ml శాంపుల్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 5 డైల్యూషన్లో సిఓడి అనేది 2000 నుంచి 2500 లోపు ఉంటుంది. ఇప్పుడు 10 డైల్యూషన్ శాంపుల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ 10 డైల్యూషన్ శాంపుల్ ప్రిపేర్ చేయాలంటే శాంపుల్ని 10 ml తీసుకోవాల్సి ఉంటుంది. 90 ml డిస్టిల్ వాటర్ తీసుకొని 100కి మేకప్ చేయాల్సి ఉంటుంది. ఈ 100కి మేకప్ చేసుకున్న దాని నుంచి 20 ml శాంపుల్ తీసుకోవాలి. రిమైనింగ్ 80 ml శాంపుల్ అనేది వేస్ట్ అయినట్లే. ఇక్కడ డైల్యూషన్స్ ఎలా చూడాలి అంటే తీసుకున్న శాంపుల్ని మల్టిపుల్ చేస్తే 100 రావాలి. ఇక్కడ 10 డైల్యూషన్ చేస్తున్నాం కాబట్టి 10ని 10 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 100 వస్తుంది. ఇక్కడ 10 టైమ్స్ అనేది డైల్యూషన్స్కి వస్తుంది. అదే 2 డైల్యూషన్కి వస్తే 50 ml శాంపుల్ తీసుకుంటాం, 100కి మేకప్ చేస్తాం. 50 × 2 టైమ్స్ అనేది డైల్యూషన్స్కి వస్తుంది. 50 × 2 100 కదా. ఇలా డైల్యూషన్ చేసుకున్న ప్రతి శాంపుల్ నుంచి 20 ml శాంపుల్ని తీసుకున్నాం కదా. ఈ ప్రతి 20 ml శాంపుల్లోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొటాషియం డైక్రోమేట్ సల్ఫేట్ని 10 ml లెక్కన ప్రతి శాంపుల్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పొటాషియం డైక్రోమేట్ సల్ఫేట్ని యాడ్ చేసేటప్పుడు ఫేస్కి మాస్క్ ఇంకా గగుల్స్ అనేది యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పొటాషియం డైక్రోమేట్ సల్ఫేట్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. మనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఇంకా ఐస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల. ఈ పొటాషియం డైక్రోమేట్ సల్ఫేట్ని 10 ml యాడ్ చేసిన తర్వాత శాంపుల్ కలర్ అనేది పొటాషియం డైక్రోమేట్ సల్ఫేట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ప్రతి శాంపుల్ వేరే కలర్లోకి అయితే చేంజ్ అవ్వదు. ఇలా యాడ్ చేసుకున్న పొటాషియం డైక్రోమేట్ సల్ఫేట్ లిక్విడ్లోకి అదే శాంపుల్లోకి 0.1 గ్రామ్ ఆఫ్ సిల్వర్ సల్ఫేట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిల్వర్ సల్ఫేట్ అనేది ప్రతి శాంపుల్లో యాడ్ చేసుకోవాలి. ఈ సిల్వర్ సల్ఫేట్ అనేది శాంపుల్కి కెటలిస్ట్గా పనిచేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రతి శాంపుల్కి కాన్సన్ట్రేటెడ్ 98% ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ని
30 ml యాడ్ చేసుకొని డైల్యూషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డైల్యూషన్ చేసేటప్పుడు ఒక గ్లాస్ బీకర్లో కూల్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న శాంపుల్ని డిప్ చేసి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని 30 ml తీసుకొని స్లోగా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసేటప్పుడు ఫేస్కి గగుల్స్ ఇంకా మాస్క్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యాసిడ్ని యాడ్ చేసేటప్పుడు స్మోక్ వస్తుంది, ఇంకా యాసిడ్ వల్ల వేపర్స్ అనేవి వస్తాయి. అవి కళ్ళకి చాలా ఎఫెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లంగా ఉంటుంది. సో మనం ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం ప్రిపేర్ చేసుకున్న శాంపుల్లోకి యాడ్ చేసేటప్పుడు శాంపుల్ కలర్ అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. శాంపుల్ కలర్ అనేది పూర్తిగా గ్రీన్ కలర్ వస్తే శాంపుల్ అనేది కంటామినేట్ అయినట్టే. ఈ శాంపుల్ కలర్ చేంజ్ అవ్వడం అనేది శాంపుల్లో COD కంటెంట్ ఉండేదాన్ని బట్టి చేంజ్ అవుతుంది. శాంపుల్లో COD కంటెంట్ ఎక్కువ ఉంటే శాంపుల్ కలర్ కూడా ఆరెంజ్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా శాంపుల్ కంటామినేట్ అయితే ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ తీసుకున్న శాంపుల్లోకి సల్ఫ్యూరిక్ యాసిడ్ను కొంచెం యాడ్ చేయగానే శాంపుల్ కలర్ అనేది ఆరెంజ్ కలర్ నుంచి కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. దాన్ని క్లియర్గా గమనించండి. అలా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయడం ఆపేయాలి. ఎందుకంటే శాంపుల్ని మళ్ళీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఫెయిర్ అయిన శాంపుల్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంతకుముందు చేసిన శాంపుల్లో డైల్యూషన్ అనేది తక్కువగా చేశాను కాబట్టి శాంపుల్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు శాంపుల్ డైల్యూషన్ అనేది ఎక్కువగా పెంచడం వల్ల శాంపుల్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంతకుముందు ఈ శాంపుల్ 5 డైల్యూషన్ చేశాను. అయితే ఈ శాంపుల్లో COD కంటెంట్ అనేది 5000 కంటే ఎక్కువగా ఉందని మనం క్లియర్గా గమనించవచ్చు. ఈ శాంపుల్ డైల్యూషన్ ఎక్కువగా పెంచడం కోసం ఇక్కడ నేను డైరెక్ట్గా 20 డైల్యూషన్ చేస్తున్నాను. దీనికోసం 5 ml శాంపుల్ తీసుకొని రిమైనింగ్ 95 ml డిస్టిల్ వాటర్ని తీసుకొని 100కి మేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 ml పొటాషియం డైక్రోమేట్ సల్ఫేట్ లిక్విడ్ని యాడ్ చేసి 0.1 గ్రామ్ సిల్వర్ సల్ఫేట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న శాంపుల్లో 30 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ని స్లోగా యాడ్ చేసి మళ్ళీ శాంపుల్ యొక్క కలర్ అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి శాంపుల్ యొక్క కలర్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ శాంపుల్ కలర్ అనేది గ్రీన్ కలర్లోకి మళ్ళీ చేంజ్ అయితే శాంపుల్ డైల్యూషన్ అనేది ఈసారి 50 డైల్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకున్న శాంపుల్ కలర్ అనేది లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది కాబట్టి శాంపుల్ అనేది ప్రిపేర్ అయినట్లే. ఇక్కడ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న శాంపుల్స్లో ఎక్కువ గ్రీన్ కలర్లో ఏది ఉందో అందులో COD కంటెంట్ అనేది ఎక్కువ ఉన్నట్లు గమనించవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న శాంపుల్ని COD డైజెస్టర్లోకి సెట్ చేసుకోవాలి. COD డైజెస్టర్లోకి సెట్ చేసుకొని ప్రతి శాంపుల్కి కండెన్సర్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న శాంపుల్ని 150 degrees సెంటిగ్రేడ్ వద్ద 2 hours డైజెషన్ చేయాల్సి ఉంటుంది. 2 hours అయిన తర్వాత శాంపుల్స్ని జాగ్రత్తగా స్టాండ్లోకి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. శాంపుల్స్ని స్టాండ్లోకి రీప్లేస్ చేసేటప్పుడు కొంచెం కేర్గా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ శాంపుల్స్ అనేవి చాలా హీట్తో ఉంటాయి. శాంపుల్స్ డైజెషన్ అయిన తర్వాత శాంపుల్ కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అయితే ఇలా ప్రిపేర్ అయిన శాంపుల్స్ని మళ్ళీ డిస్టిల్ వాటర్తో డైల్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రిపేర్ అయిన ఒక్కొక్క శాంపుల్ని ఒక్కొక్క కొనికల్ ఫ్లాస్క్లో యాడ్ చేసుకొని ప్రతి శాంపుల్కి 60 ml డిస్టిల్ వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిస్టిల్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత శాంపుల్స్ని కొంచెం టైం వరకు కూల్ చేసుకోవాల్సి ఉంటుంది. శాంపుల్స్ అనేవి త్వరగా కూల్ అవ్వడం కోసం ఐస్ బ్యాగ్స్ ట్రేలో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ వాటర్తోనే కొంచెం ఎక్కువ టైం అయినా కూడా స్లోగా కూల్ చేసుకోవచ్చు. కూల్ చేసుకున్న శాంపుల్స్కి ఫెర్రోయిన్ ఇండికేటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫెర్రోయిన్ ఇండికేటర్ అనేది ప్రతి శాంపుల్కి 1 ml యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
శాంపుల్స్ అనేవి కొంచెం కూల్ అయిన తర్వాత ప్రతి శాంపుల్కి ఫెర్రోయిన్ ఇండికేటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫెర్రోయిన్ ఇండికేటర్ అనేది ప్రతి శాంపుల్కి 1 ml యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న శాంపుల్స్ని కొంచెం షేక్ చేసుకొని ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్తో టైట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిపేర్ అయిన ప్రతి శాంపుల్ని ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్తో టైట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టైట్రేషన్ చేసేటప్పుడు మ్యూరేట్ రీడింగ్ని క్లియర్గా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శాంపుల్ ఫినిషింగ్ కలర్ అనేది సేమ్ ఫెర్రోయిన్ ఇండికేటర్ కలర్లోకే చేంజ్ అవుతుంది. ఇంతవరకు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అయినట్లే. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కావాల్సిన కెమికల్స్ ప్రిపరేషన్ ఇంకా దీని క్యాలిక్యులేషన్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.